హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ టెలింగ్ న్యూస్. ఇవాళ రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతులకు ఉత్సాహాన్నిచ్చే కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రకటనతో రైతులకు భారీగా లబ్ధి చేకూరనుంది. ఇంతకీ చంద్రబాబు దేనిపై చేశారంటే, అసెంబ్లీలో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. 2024 జూన్ నాటికి రాష్ట్రం 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని, అదనంగా 1.13 లక్షల కోట్ల రూపాయలు బకాయిలను వదిలి వెళ్లిందని వివరించారు. అంతేకాదు, వైసీపీ హయాంలో 93 కేంద్ర ప్రాయోజిత పథకాలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్రానికి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం వల్ల అనేక పథకాలు నిలిచిపోయాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ కోసం కేంద్రం కేటాయించిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర రైతులకు వచ్చే రోజుల్లో ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలతో పాటుగా 14,000 రూపాయలను 3 విడతల్లో రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 3 విడతల్లో ఏప్రిల్లోని మొదటి విడతగా అందిస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇది రైతుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని, తెలుగుదేశం ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ అవ్యవస్థ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ ప్రకటనతో రైతు భరోసా పథకం మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని ఆశావాహకంగా చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ పథకాన్ని ఏప్రిల్ నెలలోనే అమలు చేస్తామని మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు కూడా పలుమార్లు స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.